ప్రస్తుతం మనతో పాటు పటోల కార్తిక్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ అసలు ఈ దాడిని మీరు అసలు ఏ విధంగా చూస్తున్నారు? తెలంగాణలో లేని సంస్కృతి తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ ప్రజలకు నేర్పాలనే ఒక ప్రయత్నం చేస్తున్నట్టే చూస్తాం. గత 8, 9 నెలలుగా తెలంగాణలో సంపూర్ణంగా రాజకీయ, సామాజికంగా గ్రామాల్లో గానీ, పట్టణాల్లో గానీ పరిస్థితులు అధ్వానంగా మారితే ముఖ్యమంత్రి గారు దాని మీద దాడి చేయకుండా ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, ఎమ్మెల్యేల మీద దాడి చేసి భయంతోని తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని పాలించాలనే ఒక దురుద్దేశంతో ముఖ్యమంత్రి గారు నడుపుతున్నట్టు తెలంగాణ ప్రజలకు స్పష్టంగా కనపడుతున్నది. ఒక విషయం వీళ్ళకి తెలియకపోవచ్చు బహుశా. తెలంగాణ ఇట్లాంటి విషయాలే కానీ ఏదే విధంగా అయితే విధ్వంసాన్ని లేకపోతే ఏ విధంగా అయితే దాడులను ఎట్లా ప్రతిఘటిస్తుందో చరిత్ర చెప్తున్నది. ముఖ్యమంత్రి గారు తెలంగాణ చరిత్రను బహుశా చదువుకోలేదనే విషయం తెలుస్తున్నది. రైట్. గడిచిన 9 నెలల్లో ఇలాంటి దాడులు మనమైతే చూడలేదు. ఒక మోస్తరుగా అయితే కనిపించే కానీ ఈ రకంగా డైరెక్ట్‌గా ఇంటికొచ్చి మరి దాడి చేస్తున్నట్టు అంటే బేసిక్‌గా ఈ టైప్ ఆఫ్ పాలిటిక్స్ మనం ఆంధ్రాలో చూస్తాం. బట్ ఇదే తెలంగాణకు కూడా వచ్చిందంటే దాన్ని ఏమనుకోవచ్చు అసలు? ముఖ్యమంత్రి గారు ఆంధ్రాలో ఉన్న కొన్ని దుస్సంస్కృతులను తెలంగాణ ప్రాంతం మీద రుద్దాలని చూస్తున్నట్టే చూడాలి. మీరు అన్నట్టు ఈ 8, 9 నెలలనే కాదు, గత 10 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్న శాంతి భద్రతలను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక చిన్న పిల్లను ఏ విధంగా అయితే కాపాడుకుంటారో ఆ విధంగా కాపాడుకుంటూ వచ్చినారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రాంతం, తెలంగాణలో చెడ్డ పేరు రావద్దు, తెలంగాణకు పెట్టుబడులు రావాలా, తెలంగాణకు వచ్చే వాళ్ళు ఎవరైనా ఇక్కడ జీవిస్తున్నారో, నివసిస్తున్నారో, తెలంగాణ హైదరాబాద్ అనేది ఒక సేఫ్ సిటీగా పేరు రావాలనే ఒక ఆలోచనతోనే ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెలంగాణ కానీ హైదరాబాద్లోనే కానీ శాంతి భద్రతలు ఎటువంటి విఘాతం కలగకుండా పరిపాలించినారు. కానీ దానికి విరుద్ధంగా శాశ్వత ముఖ్యమంత్రి గారే దాడులకి ప్రోత్సహించి, దాడులని ప్రేరేపరించి, అది కూడా ఒక ఎమ్మెల్యే గారి ఇంటి మీద దాడికి ప్రోత్సహించడం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ముమ్మాటికి దీనికి ప్రతిఘటన ఉంటుంది. రైట్ సార్. అంటే ఇంకొక విషయానికి వస్తే కనుక హైడ్రాకి సంబంధించి ఏదైతే ఉందో హైడ్రాని మొత్తం డైవర్ట్ చేసే విధంగా ఈ దాడిని మనం చూడొచ్చా? అసలు హైడ్రాని ఏం పని చేయట్లేదని నేను అంటాను. మళ్ళీ దాని నుంచి డసెంట్ అండ్ డైవర్షన్ ఎందుకండి? ఓఆర్ఆర్ పరిధిలో దాదాపు 30,000 ఎకరాలు అన్యాకృతమైంది. దాదాపు 5 లక్షల స్ట్రక్చర్స్ ఉన్నాయి. హైదరాబాద్ ఏదైతే హైడ్రా చేపట్టాలనే పని మొదలుపెట్టిందో దీంట్లో ఒక 10% చేయమనండి. నేను ఫస్ట్ 10% అంటే ఎంత? 30,000 ఎకరాల్లో 3,000 ఎకరాలు, 5 లక్షల స్ట్రక్చర్స్లో 50,000 స్ట్రక్చర్స్ ఎప్పుడైతే హైడ్రా కొట్టగలుగుతుందో, 3,000 ఎకరాలను ఎప్పుడైతే స్వాధీనం చేసుకోగలుగుతుందో హైడ్రా, అప్పుడు మాట్లాడదాం. ఇదంతా ఒక డ్రామా, పబ్లిసిటీ స్టంటు. పెద్ద పెద్ద వాళ్ళ ఎఫ్టీఎల్లో ఎవరెవరు బంగ్లాలు ఉన్నాయో ఈరోజు సోషల్ మీడియాలో కోడై కూస్తున్నది. చాలా పెద్ద పెద్ద బిల్డర్లు కూడా ఈరోజు వాళ్ళ బంగ్లాలు యథేచ్ఛగా పర్మిషన్లు తెచ్చుకొని కాలువల పక్కల, చెరువుల పక్కల పెద్ద పెద్ద మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ కట్టుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళకి ఎటువంటి ఎఫ్టీఎల్ బఫర్ లేనిది, పెద్దవాళ్ళకి ఎవరికి లేనిది పేదవారి వరకు ఎందుకు వస్తున్నది? ఇదంతా ఒక పబ్లిసిటీ స్టంటు హైడ్రా. దీని నుంచి ఇది పెద్దగా అటెన్షన్ డైవర్షన్ ఏం కాదు. అసలు హైడ్రానే పెద్ద అటెన్షన్ డైవర్షన్. రైట్ సార్. అయితే ఇంకొక విషయానికి వస్తే గనక బేసిక్‌గా ఈ దాడులన్నీ కూడా అంటే నిన్న ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన అగ్రెసివ్‌గా తీసుకొని ఈరోజు గాంధీ హాస్పిటల్ నుంచి డైరెక్ట్‌గా వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అంటే నువ్వు ఎలా ఎగరేస్తావు నేనే మీ ఇంటికి వస్తానని చేశారు కదా! సో ఎక్కడంటే పోలీసులు ఎందుకు అడ్డుకోలేని పరిస్థితి కనిపించింది ఇక్కడ? మీరు అడిగిన మొదటి ప్రశ్నకు చూడండి, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఓపికగా, సహనంగా ఉండాలి. ముఖ్యంగా మీరు అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల నుంచి చాలా రకాలమైన వాదనలు లేకపోతే ఛాలెంజెస్ మీ పట్ల విసురుతారు. దాన్ని మీరు స్పోర్టివ్గా తీసుకునే ప్రయత్నం చేయాలి, లేదా దాన్ని రాజకీయ కోణంలో తిరిగొట్టే ప్రయత్నం చేయాలి. కానీ నీ ఇంటి మీద దాడి చేస్తా, నీ ఇంటిని ధ్వంసం చేస్తా, నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఒక విధమైన భయభ్రాంతులకు పరిస్థితులను తీసుకొస్తా అంటే ఇది కరెక్ట్ కాదు. ఒకటి. సిపి రాకపోతే ఏంటి ఇప్పుడు పరిస్థితి? రెండో పరిస్థితి మీరు అన్నారు పోలీసుల విషయం. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే పోలీసుల దగ్గర నుండి దాడి చేయించినారు, వాళ్ళ పాత్ర ఏముంది? దాదాపు అక్కడ వచ్చింది ఎంతమంది అండి? 30 నుంచి 40 మంది వచ్చినారు. వాళ్ళని చెదరగొట్టడం పెద్ద విషయమా? అంటే వీళ్ళు దగ్గరుండి కావాల్సుకొని చేయించినటువంటి దాడి కళ్ళ గట్టినట్టు కనిపిస్తుంది. సిపి గారు రాకపోతే వచ్చే వరకు ఈ సమస్య పట్ల స్పష్టత ఇచ్చే వరకు మా నాయకత్వం ఇక్కడే కూర్చుంది. 3 గంటల నుంచి మీరు ఇక్కడే ఉన్నారు. ఇంకా ఎలాంటి హడావిడి కూడా లేదు. ఇక్కడ సిపి గారు వస్తున్నటువంటి అంశాలు కూడా కనిపించట్లేదు. మరి ఏంటి పరిస్థితి? అంటే నైట్ అంతా ఇక్కడే ఉంటారు? ఎంత లేట్ అయినా కూడా ఇక్కడే కూర్చోవాలని నాయకత్వం నిర్ణయించుకుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి ఎమ్మెల్యే గారి మీద జరిగినటువంటి దాడిని ఏదో విధంగా రియాక్షన్ ఉంటుంది అని మాకు చూపించినప్పుడు మేము జరుగుతాం ఇక్కడ. థ్యాంక్ యూ సార్. సో ఇది కార్తిక్ గారితో ప్రత్యేక ఫేస్ టు ఫేస్.